ఒకసారి యోగి వేమన ఒక దేవాలయం దగ్గర కూర్చొని ఉంటాడు. యోగి వేమన్ అంటే సాక్షాత్తు భగవంతుడు. పద్యముల ద్వారా తన జ్ఞానాన్ని ప్రజలందరికీ తెలియజేసిన మహోన్నతమైన భగవంతుడు. ఆ భగవంతుడి చెయ్యి స్పర్శ తగిలితేనే రాళ్ళు రప్పలు తిండి పదార్థాలు కూడా బంగారుగా మారిపోయేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆ ఊర్లో ప్రజలందరూ దేవాలయం దగ్గర కూర్చున్న యోగి వేమనను చూసి ఆయన దగ్గరికి పంచభక్ష పరిమాణాల అమృత ఆహారాలు అన్నీ తీసుకొని పోయి ఆయన కలవడానికి పోతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన ఏ పళ్ళెం తగిలినా ఏ ఆహారం తగిలినా అవి బంగారు అయిపోతాయి, మేము కోటీశ్వరులం అయిపోతాం అన్న స్వార్థ బుద్ధితో ఆయన యోగి వేమన ఉండే దేవాలయం కాడికి వచ్చి ఆ పళ్ళు పలహారాలు ఆయన ముందర పెట్టి ఉంటారు. ఆయన ఏటిని పట్టించుకోకుండా యోగ నిద్రలో ఉంటాడు. అప్పుడు దారిన పోయి ఒక అడుక్కునే టైమా ఆమె అన్నం అడుక్కొని ఊరంతా ఆయన పక్కన వచ్చి కూర్చొని అన్నం తింటూ ఉంటుంది. అప్పుడు ఆమె దగ్గరగా పోయి, అమ్మ నాకు కూడా ఒక ముద్ద పెడతావా, ఆకలిగా ఉందంటాడు. నాయన, నేను అందరి దగ్గర అడుక్కొని తినేదాన్ని, నాకు కూడా దానం చేసి శక్తిని ప్రసాదించిన గొప్పవాడు నువ్వు ఎవరు నాయన అని అంటుంది. నేను యోగి వేమారెడ్డిని అమ్మ అని చెప్తాడు. ఆయన నువ్వు వేమారెడ్డి వాడినాను. అప్పుడు ఆయన శిష్యుడు అభిరామ్ పరిగెత్తుకుంటూ వస్తాడు యోగి వేమన గడ్డి. ఏమయ్యా యోగి వేమన, నీకేమైనా తిక్కబట్టిందా? ఇంత పంచభక్ష పరిమాణాలు రాజులు చక్రవర్తులు షెట్లు రెడ్లు బ్రాహ్మణ్స్ ఇంతమంది ఇంత పంచభక్ష పరిమాణాలన్నీ నీ చుట్టూ పెట్టింటే ఈ తినకుండా ఆడుకునే ఆమె తింటాడు, నీకేమన్నా బుద్ధి ఉందని అడుగుతాడు. అప్పుడు ఆయన ఒక శ్లోకం చెప్తాడు. గంగ గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైనను నేమి కరము పాలు, భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు, విశ్వద అభిరామ వినురవేమ అనే శ్లోకాన్ని అతను చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆవు పాలు కొద్దిగా ఒక గంట ఉన్నా ఒక చిన్న గిన్నెలో ఉన్నా సరిపోతుంది, గాడిద పాలు బాణలు ఉంటే ఏమి లాభము, భక్తి కలిగిన అంటే శ్రీకృష్ణుని మీద భక్తి కలిగిన ప్రసాదము కొద్దిగుండా చాలు అని చెప్తాడు. అంటే వీళ్ళందరూ నాకు తెచ్చిన ఈ భోజనము వాళ్ళ స్వార్థం కోసం తెచ్చింది, నా కోసం తెచ్చింది. కానీ ఆ మహాతల్లి తన భక్తితో విశ్వాసంతో ప్రేమతో నాకు ఈ ఆహారాన్ని పెట్టింది. ఇటువంటి పదార్థం మంచిది, అందుకని భక్తి కలిగిన చిన్న రోంత ఆహారమని ఇదే మేలు, ఇది ప్రసాదమని నేను తిన్నాను. వాళ్ళంతా వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు బంగారు నగలు అవుతాయి, బంగారు వజ్రాలు అవుతాయని చెప్పి వాళ్ళు వచ్చారు. అట్లా ఎన్ని కరవు పాలు నాకొద్దు, ఈ ఆవు పాలు లాంటి ఈ ప్రసాదమే నాకు దైవ ప్రసాదం తింటున్నానని చెప్పి ఈ విషయాన్ని నాకు విశ్వాన్ని ధరించినటువంటి దేవుడు అభిరామ్, నువ్వు అభిరాము, నేను నీకు చెప్తున్నా, ఆయన దేవుడు నాకు చెప్పినాడు, నేను నీకు చెప్తున్నాను వినురవేమ అని చెప్తాడు.